మీ ఇంట్లో బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? అయితే ఈ విధంగా ఎగ్ బుజ్జి చేసి పెట్టి చూడండి. వాళ్ళు లొట్టలు వేసుకుంటే తింటారు, మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు. ఇది అన్నం చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. మా పెరటి తోటలో చూడండి బీరకాయలు ఎంత బాగా కాసాయో. నేనైతే ఒకటి కోసుకొచ్చి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1 పచ్చిమిరపకాయ, గుప్పిడి కరివేపాకు రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరిగిన బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి 1 లేదా 2 నిమిషాలు ఉడికించుకున్నట్టయితే అవి చక్కగా ఉడికిపోతాయి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్స్, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేసి వీటిని కలుపుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలాగే మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా బీరకాయ ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా రెడీ అయిపోయే హెల్తీ రెసిపీ అండి. బ్యాచులర్స్ కూడా ఎంతో సులభంగా చేసుకోవచ్చు. మీరు దీన్ని ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేసేయండి.